అందరికీ నమస్కారం. 118వ రోజు స్వాగతం, సుస్వాగతం. 6 వరి వంగడాలు కదా, 6 రోజులు చెప్పుకుందామని చెప్పుకోవడం జరిగింది. రెండో రోజుకు రావడం జరిగింది. నిన్ననే KNM 1638 అనే మొదటి వరి వంగడం మనం వేసినటువంటి మన క్షేత్రంలో వేసినటువంటి మొదటి వరి వంగడం గురించి తెలుసుకోవడం జరిగింది. ఏది డేగా మురళీమోహన్ అన్న గారు టీచరు సీడ్ మనకి ఇవ్వడం జరిగింది. మనం CVR పద్ధతిలో వరి సాగు చేశాము. రంగనాయుడు గారు రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఏ విధంగా దాన్ని సహాయ సహకారాలు అందించి దాన్ని డెవలప్ చేశారో అన్నీ మనం క్లియర్ కట్గా తెలుసుకోవడం జరిగింది. గుమ్మిడాల శివనారాయణ సారు ఇలా చాలామంది దాన్ని సక్సెస్ఫుల్ చేసేసారు, అయిపోయింది అక్కడికి. ఇప్పుడు 2023 సంవత్సరంకి వెళ్తున్నాం. 2023 సంవత్సరంలో మనకి వంగల వెంకటరెడ్డి గారడి హుజూరాబాద్ మండలం సిరిసాపల్లి గ్రామం కరీంనగర్ జిల్లా అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. నేను వరి వంగడం క్రియేట్ చేసిన ప్రతి సైంటిస్ట్ని కలవడం, ఆ వరి వంగడం మనకిచ్చే ఏ విధంగా ఉంది అని అక్కడికి రాపోవడం జరిగింది. RNR 31479 లావూరి కృష్ణ గారు రూపొందించినప్పుడు ఆ వరి వంగడం హర్ష మీరు CVR పద్ధతిలో వరి అప్పుడే పరిచయం అయ్యారు. వంగల వెంకటరెడ్డి అన్నగారు, చింతల వెంకటరెడ్డి గారు మెథడ్ మనం ఫార్మింగ్ చేస్తుంటాం. ఆ విధంగా వంగల వెంకటరెడ్డి అన్న గారు సీడ్ ఇవ్వడం జరిగింది. RNR 31479 లావూరి కృష్ణ గారు రూపొందించిన రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానంలో ఆ సార్ను కూడా కలవడం జరిగింది. నేను ఆ వరి వంగడం 120 days క్రాప్ డ్యూరేషను, జై శ్రీరామ్ సిగ్మెంట్, జై శ్రీరామ్ పోలిన గింజ, ప్రజలు ఎక్కువ సన్నాలు ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ వరి వంగడం మన క్షేత్రంలో వేయడం జరిగింది 2023 సంవత్సరంలో. అది మంచి భలే సన్నంలోకెల్లా అతి సన్నం అది లావూరి కృష్ణ గారు క్రియేట్ చేశారు. ఆ విధంగా 2023 సంవత్సరంలో దాన్ని వేయడం జరిగింది. రేపు KNM 12368 NLR 3648 గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 118వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. మన వ్యవసాయ ప్రయాణం ఈరోజు కొనసాగుతున్నది. ఈ విధంగా పైరు అంతా నిండు పొట్ట దశలో ఉంది. త్వరలో వెన్ను వికసించే స్టార్ట్ అయిపోయింది, అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది పరిస్థితి. తర్వాత ఇక పోతే వాతావరణం మనకి మామూలుగా ఎండలు కాస్తే మంచిది. సరే, ఏది ఏమైనా వాతావరణం మన చేతిలో లేదు. ప్రస్తుతానికి పర్వాలేదు. ఈ సంవత్సరం బాగానే జరుగుతూ ఉంది పంటలు. ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాం. మెంతా తుఫాన్ కూడా తట్టుకొని నిలబడింది. అయితే ఆ తుఫాన్లకి వరి వంగ దీనికి ఏమి ఇబ్బంది లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తుఫాన్లు తట్టుకునే వరి వంగడం కాబట్టి మనం ఈ క్షేత్రంలో వేయడం జరిగింది. ఈ క్షేత్రంలో వేసే ప్రతి వరి వంగడానికి ఒక విశిష్టత ఉంటుంది. ఉండే రోజుల్లో యువతరాలు వ్యవసాయం చేయడమే రిస్క్ అనుకునే రోజుల్లో వ్యవసాయం చేయడం అది ఒక ముఖ్యమైన విషయం. అసలు కొత్త ఊరి వంగడాలు వేస్తే అసలు వస్తాయా పోతాయా, అసలు ఏమో పైరు నిలబడద్దా, తెలుగు సినిమాల్లాగా పటాపటాలు లేచిపోతాయా అని చాలామంది భయపడుతుంటారు. ఇలాంటి రోజుల్లో ఈ కొత్త వెరైటీలు తీసుకొచ్చి హర్ష వేసి ప్రయోగాలు, సాహసం అనేటువంటి ప్రయోగాలు చేస్తా ముందుకు పోవడం అనేది నాకు కూడా సంతోషంగా ఉంది. ఒకవేళ పోతే మనం ఒకరు నష్టపోతాం, అది వేరే సంగతి. ఒకవేళ దెబ్బతింటే ఒకవేళ మంచి ప్రయోజనాలు వస్తే 10 మంది రైతులకు మేలు జరగద్ది. ఆ లక్ష్యంతో, ఆ విషయాలతో ముందుకు పోతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మనకిష్టమైన వరి వంగడాలు కాదు వేసుకోవాల్సింది, ప్రకృతికి వాతావరణానికి అనుకూలంగా ఉండే వరి వంగడం వేసుకోవాలి. ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, అదేవిధంగా ప్రకృతి రత్న అవార్డు గ్రహీతగా ఇవన్నీ నేను తెలుసుకున్నటువంటి విషయాలు. అంటే ఊరికినే అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు రావు, దాని వెనకాల కృషి ఉంటుంది. ఆ విధంగా విత్తు కొద్ది పంట, ప్యాడీ సెలక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.